కాచిగూడ నుంచి చెన్నైకి అయితే బయలుదేరాం. సో చూడొచ్చు, ఇదైతే కాచిగూడ స్టేషన్. సో వీడియో అన్ని చోట్ల క్యాప్చర్ చేయలేదు, కొన్ని చోట్లనే క్యాప్చర్ చేశా. ఇదైతే మనకు చెన్నై సెంట్రల్ దగ్గర ఉన్న చెన్నై యొక్క బస్ స్టాప్ అనమాట. వీడు మా ఫ్రెండ్. చెన్నైలో అయితే ఇలా బస్ నెంబర్స్ బోర్డు పై అనేది డిస్ప్లే అవుతుంది. ఇది చెన్నై మొత్తం లేదు, అక్కడక్కడ మాత్రమే ఇవి ఇప్పుడిప్పుడే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చెన్నై రోడ్స్ అనమాట ఇది. దాని తర్వాత మేము అనేది మెరీనా బీచ్కి వెళ్ళాం. ఇక్కడ అండర్ గ్రౌండ్ రోడ్ దాటడానికి కింద అండర్ గ్రౌండ్ అనేది ఉంటుంది. సో మనం అండర్ గ్రౌండ్ నుంచి అటు వెళ్ళాలి, అంటే పైనుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ ట్రాఫిక్ ఉంటుంది కదా, అందులో ఒకటి మనం కొత్త. సో బీచ్కి వచ్చేసామన్నమాట. సో బీచ్లో అయితే చాలా దునికేసాం. అలలు మాత్రం కింద పడేలాగా వస్తున్నాయి, అయినా కూడా మనం సాహసం చేసి అక్కడే నిలబడ్డాం అన్నమాట. అందుకే మీకు చుట్టుపక్కల ఎవరు కనిపిస్తలేరు, వాళ్ళు కొంచెం దూరం ఉంటుండే. సో దీని తర్వాత మేము అనేది పాండిచ్చేరి వెళ్ళాం. సో పాండిచ్చేరి అన్నమాట ఇది. సో ఇవనేవి పాండిచ్చేరి వీధులు. ఇవి రాక్ బీచ్కి 500 మీటర్స్ దూరంలో ఉంటాయి ఈ ఏరియా అన్నమాట. మనకి పాండిచ్చేరి అనేది బీచ్ కానుకొని ఉంటుంది. సో మనం అక్కడికైతే బయలుదేరుతున్నాం. వీడు మా ఫ్రెండ్. ఇలా ఇది ఫ్రెంచ్ కాలనీ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం రాక్ బీచ్ దగ్గరికి. ఇది న్యూ ఇయర్ సమయం కావడంతో చాలామంది ఇక్కడికైతే సందర్శించడానికి వచ్చారు. మీరు చూడొచ్చు, నైట్ వ్యూ కూడా తీసా. కానీ ఏమైందంటే మీకు మైక్ కనిపిస్తుందా, ఆ మైక్ వర్క్ కాలే. సో ఆ వీడియో బాగా వచ్చిండే, కానీ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది, మైక్ ఆన్ కాలే. అప్పుడు బిగినర్స్ మిస్టేక్స్ అన్నమాట ఇవన్నీ. సో ఇదే మన రాక్ బీచ్ అన్నమాట. ఈ రాక్ బీచ్లో ఫోటోలు తీయడానికి అయితే మస్తు ఉంటుంది. మనం దిగి స్విమ్ చేయలేమన్నమాట, ఎందుకంటే రాళ్ళు కుచ్చుకొని పోతాయి. ఇంకోటి అంటే అలలు కూడా ఫుల్ స్పీడ్ వస్తాయి అన్నమాట. ఇది నైట్ వ్యూ అన్నమాట రాక్ బీచ్ దగ్గర. ఎటు చూసినా ఒక జాతర లెక్క ఉందన్నమాట ఆ 2 days అయితే. మేమైతే ఇక్కడ 2 days స్టే చేసాం. ఒకరోజు రాక్ బీచ్, ఇంకో రోజు మరీనా బీచ్కి అయితే వెళ్ళాం. సో కనిపిస్తుందా, చూడొచ్చు, ఇదే రాక్ బీచ్. వీడు ఒక ఎర్ర కలర్ చొక్కా వేసుకొని ఉన్నాడా, వీడే మా తమ్ముడు. కాసేపు అన్ని క్యాప్చర్ చేశాను అనమాట. ఇలా ఇంకోటి ఏంటంటే ఇక్కడి దాకా కూడా పోనీయట్లే. న్యూ ఇయర్ సమయంలో వాళ్ళు కట్టెలు పట్టుకొని అక్కడ నిలబడతారు, సెక్యూరిటీ అన్నమాట. బీచ్ దగ్గర ఎప్పుడు అలలకి గాలికి పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. చూడొచ్చు మీరంతా వ్యూ ఆఫ్ ది రాక్ బీచ్. ఇదన్నమాట సంగతి. మీలో ఎంతమంది పాండిచ్చేరికి వెళ్ళారో కింద కామెంట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో మాతో షేర్ చేసుకోండి. ఇంకోటి నా సజెషన్ ఏంటంటే సింగిల్గా ట్రావెల్ చేయండి. ఇట్ విల్ బి గుడ్ ఎక్స్పీరియన్స్ టు ఎవ్రీవన్, ఐ థింక్.